అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పశ్చిమ బెంగాల్కు చెందిన మెడికో హత్యాచార ఘటన దేశాన్ని కుదిపివేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐఎంఏ వైద్య సేవలు బంద్ చేయాలని ఇప్పటికే పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కూడా అటు పూర్తిగా అత్యవసర సేవలు మినహా మిగిలిన వైద్య సేవలన్నింటినీ కూడా నిలిపివేస్తూ ఐఎంఏ డెసిషన్ తీసుకుంది. ప్రస్తుతం ప్రొటెస్ట్ కూడా జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులు బారులు తిడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా పూర్తిగా ఓపీ సేవలు నిలిపేయడంతో అటు ప్రభుత్వ ఆసుపత్రులపై పెను భారం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఖచ్చితంగా నిందితులపై కఠిన శిక్ష వేసేంత వరకు తమ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ఐఎంఏ చెప్తుంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ప్రొటెస్ట్ చేస్తున్న ఐఎంఏ బృందం ఉంది. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అత్యంత పాశవికమైనటువంటి ఘటన. గతంలో నిర్భయ కేసులు చూసాం, దిశ కేసులు చూసాం. ఆ తరహాలో మరోమారు అంటే ఒక మహిళపై ఇంత పాశవికంగా దాడి చేస్తారా అనేంత స్పృహలో లేని విధంగా ఇలాంటి జరిగినటువంటి దాడిని ఏ విధంగా చూస్తారు? ప్రస్తుతం మీ ప్రొటెస్ట్ ఏ విధంగా సాగుతుంది? ఇది చాలా తీవ్రమైన గర్హనీయమైన చర్య అండి. ఇలాంటి చర్యలు జరగటం ఒక బాధాకరమైన విషయం అయితే దాని తర్వాత ఈ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ వ్యవహరించిన తీరు వారు చేయాల్సిన విధంగా చేయకూడని విధంగా చేసి ఇంకా అనుమానాలు ఎక్కువ రేకెత్తించి అట్లాగే పీస్ఫుల్గా డెమాన్స్ట్రేట్ చేస్తున్న డాక్టర్ల మీదకి మాబ్ వచ్చి దాడి చేయటం నాకు తెలిసి ప్రపంచంలో ఇదే మొదటిసారి అయి ఉంటుంది. బాధితురాలకి సపోర్ట్గా ఉన్న వాళ్ళ మీద దాడి చేయటం ఎక్కడా చూసి ఉండం. జనరల్గా ఆవేశంలో ఎవరైనా కానీ అసాల్టర్నో లేకపోతే చేసిన అతన్నో వాళ్ళ కుటుంబాన్నో చేసిన విన్నాం. మొట్టమొదటిసారి ఏ రాజకీయంగా ఎట్లా ఆలోచించినా కూడా అర్థం కాని విషయం డాక్టర్ల మీదకి ఎందుకు వచ్చి దాడి చేశారు, పోలీసులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అర్థం కాని విషయం. అయితే ఇది జరిగింది ఏంటంటే ఇది ఎక్కడో జరిగింది. ఎక్కడ జరిగినా తప్పే. అయినా కానీ వర్క్ ప్లేస్ అంటే నమ్ముకుంటాం 3 ఏళ్ళు 7 ఏళ్ళు అదే హాస్పిటల్లో పనిచేస్తారు. పీజీలు అంటే 3 ఏళ్ళు మినిమం ఒకే దగ్గర ఉంటారు. అంతా మన ఇల్లులాగా భావించి సేఫ్గా తిరగచ్చు అనే ఫీలింగ్లో ఉంటారు. మాట్లాడితే సైజు రూమ్ కొలత తగ్గిందని మాట్లాడే ఎన్ఎంసీ సేఫ్టీ రూల్స్లో ఎందుకు ఏమి చేయట్లేదు అర్థం కాని విషయం. అట్లాగే గవర్నమెంట్స్ కూడా సౌకర్యాలు లేకుండా కాలేజీలు పెట్టేసామని మినిమం ఫెసిలిటీస్ లేకుండా చేయటం, ఇది గవర్నమెంటే కాకుండా సమాజం తలదించుకోవాల్సిన విషయం ఇలాంటివి జరగటం అనేది. చెప్పండి, మీరు చెప్పండి. ఒకవైపు నిందితుడు సంజయ్ రాయ్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అవును చేసింది నేనే, ఏం చేసుకుంటారో చేసుకోండి, అవసరమైతే ఉరి తీసుకోండి అంటూ కూడా గతంలో కొన్ని కామెంట్ చేసినట్టు మనకు చాలా స్పష్టంగా మీడియా వర్గాల ద్వారా తెలిసింది. ఏదేమైనప్పటికీ ఒకవైపు సిఆర్పిసి కావచ్చు, బిఎన్ఎస్ఎస్ కావచ్చు, ఇలాంటి నూతన యాక్ట్స్ తీసుకొచ్చినప్పటికీ అటు నిందితులు ఈ స్థాయిలో బిహేవ్ చేయడం, ఒక ఆసుపత్రి సెమినార్ హాల్లోనే ఇలాంటి దుర్ఘటనకు పాల్పడ్డాన్ని ఎలా విధంగా చూడాలి? మీరు అంటున్నారు నిందితుడు సంజయ్ రాయ్ అని, అది ఇంకా అంటే తనైతే యాక్సెప్ట్ చేశాడు, బట్ స్టిల్ అంత హేయంగా అంటే అంత నీచంగా అంత దారుణంగా ఒక్కడి చేయగలుగుతున్నాడని మాత్రం డెఫినెట్గా అది డౌట్ఫుల్లే. సో ఎవరినో కప్పిపుచ్చడానికి దాచిపెట్టడానికి గవర్నమెంట్ సైడ్ నుంచా ఇంకెవరి నుంచో పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్న చర్యలా మనం భావిస్తున్నాం. నిజంగా చాలా సిగ్గుచేటు ఏంటంటే ఒక మహిళ సీఎంగా ఉన్న స్టేట్లో హోమ్ మినిస్ట్రీ అండ్ హెల్త్ మినిస్ట్రీ రెండు కూడా తన చేతిలో ఉంచుకొని, అండ్ ఇంకా పెథటిక్ ఏంటి అంటే 12 మంది మహిళా ఎంపీలు ఉన్న ఒక రాష్ట్రంలో ఒక గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్న ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఇలాంటి చర్య జరగడం, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకుండా దాన్ని ఇన్ని రోజులు 9వ తారీఖు జరిగితే ఈరోజు 17వ తారీఖు దాదాపు 9 రోజులు 8 రోజుల వరకు కూడా నిందితుడు ఎవరనేది దాని గురించి ఎంక్వైరీ లేకపోవడం, అండ్ స్వయాన అదే చీఫ్ మినిస్టర్ గారు డాక్టర్స్ చేస్తున్న ప్రొటెస్ట్లో తను పార్టిసిపేట్ చేసి అంటే తనకు హ్యాండ్ ఓవర్లో ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ హోమ్ మినిస్ట్రీని ఉంచుకొని తను మనకు సపోర్ట్గా రావడం అనేది నిజంగా సిగ్గుచేటు. సో దీని వెనక ఎవరున్నా కూడా న్యాయం జరిగేంత వరకు, బాధితులకు న్యాయం జరిగేంత వరకు ఐఎంఏ కూడా ఇంకా ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మెడికో హత్యాచార ఘటనకు సంబంధించి కేసును సిబిఐ టేకప్ చేసింది. ప్రస్తుతం విచారణ దశలో ఉంది. ఇప్పుడు అత్యున్నత ధర్మాసనం కూడా దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇంకా మీ ప్రొటెస్ట్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? అసలు మీకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి ఈ విషయం? అసలు ఇంత జరుగుతున్నా కూడా అటాప్సీ రిపోర్ట్ రోజొకటి అంతేగాని అధికారుల నుంచి అటాప్సీ రిపోర్ట్ ఇది 150 grams సెమెన్ ఉందన్నారు, ఇవాళేమో లేదని వచ్చింది. ఇంత జరుగుతున్నా కూడా పోలీస్ అధికారుల నుంచి కానీ రాష్ట్ర మంత్రివర్గం నుంచి కానీ ఎలాంటి ప్రకటన లేదు. అంటే 7,000 మంది వచ్చి దాడి చేస్తే అంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ బాధ్యత వహించాలి కదా. అంటే వీళ్ళు చేశారు అనేది ఎవరు చేశారు అనేది ఒక అధికార ప్రకటన లేదు. మమతా బెనర్జీ గారు ప్రొటెస్ట్ ర్యాలీ లీడ్ చేయడం అనేది అంతకంటే పెద్ద జోక్ ఇంకోటి లేదు. మొత్తంగా ప్రతినిత్యం నాడి పట్టి అందరికీ జీవం పోస్తుంటారు వైద్యులు. సో ఇలాంటి మీ సహచర మెడికోకి ఇలా జరగడం పట్ల మీరు ఏం చెప్తారు? ఇలాంటి ఇన్సిడెంట్ నిజంగా హృదయ విదారకం. దేశం మొత్తం బాధలో మునిగింది. కానీ
అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. డాక్టర్సే కాదు, సమాజం మొత్తం ప్రొటెస్ట్ చేయాలి ఈ ఇన్సిడెంట్కి. అండ్ బాధితురాలికి న్యాయం జరగాలి, నిందితులని శిక్షించాలి. మొత్తంగా అందరూ ఒకటే గొంతుగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం అంతా తన వంతు బాధ్యతగా అటు పశ్చిమ బెంగాల్ చెందిన మెడికో అత్యాచార ఉదంపై గొంతు విప్పే ప్రయత్నం చేస్తుంది, ప్రొటెస్టులు చేసేందుకు ముందుకు వస్తుంది. ప్రస్తుతం అటు పూర్తిగా వైద్య సేవలు నిలిపివేసేందుకు ఐఎంఏ కూడా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రొటెస్ట్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది వీడియో నిలిచిన రిపోర్టర్ ఉదయ టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.